స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు నిజామాబాద్ వైపు చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ సాధించినటువంటి విద్యార్థుల విజయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా కాకతీయ విద్యా సంస్థలో KOS కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ సంబంధించి రాష్ట్రంలోనే మొదటి స్థాయి ర్యాంక్ సాధించింది SSCలో. దీని పట్ల కూడా ఒకటి కాదు, దాదాపుగా కూడా 17 మంది కూడా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. దీంతోపాటు ఇంటర్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ర్యాంకులు సాధించింది కాకతీయ విద్యా సంస్థలు. మాట్లాడడం ఎందుకు ఇంత ర్యాంకులు వస్తున్నాయి, అసలు ఒక విషయం చూస్తే SSC కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా చాలా టఫ్గా వచ్చాయి. మరి అంత టఫ్ క్వశ్చన్స్ కూడా ఎంత సునాయాసంగా రాష్ట్ర స్థాయిలో ర్యాంకుల పంట పండిస్తుందంటే ఈరోజు కాకతీయ విద్యా సంస్థల అసలు ఏంటి, వాళ్ళ లక్ష్యం ఏంటి, ఇంత డీప్గా కూడా విద్యార్థుల్ని ఏ విధంగా మోటివేట్ చేస్తూ ఫస్ట్ ర్యాంకుల్లో నిలిచే విధంగా చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా మాట్లాడడం, విద్యార్థులు ఫస్ట్ రావడానికి కారణం, అసలు ఆ విద్యార్థులతో మాట్లాడదాం, విద్యార్థుల పేరెంట్స్తో మాట్లాడదాం, వాళ్ళ అనుభవాలు ఏంటి, వాళ్ళ స్టడీ ఏ విధంగా ఉంది, ఇట్లాంటి అంశాలపైన మాట్లాడదాం. మొదటిగా కూడా నిజామాబాద్కి సంబంధించి KOSలో చదువుతున్నటువంటి కృతి ఉన్నారు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ అమ్మాయికి. మాట్లాడదాం. అమ్మా, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అమ్మా. స్టేట్లో ఫస్ట్ అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇట్లాంటి 10th ఒక మొత్తానికి బాలికలదే పై చేయి నడుస్తుంది. మొత్తానికి నీకు ఇట్లాంటి ర్యాంక్ రావడం పట్ల ఫస్ట్ ఎట్లా ఉందమ్మా నీ? Very happy and very proud, and like it's a very happy moment for me, very joyous, and I want to thank my school, my directors, principals, teachers, my parents, family and everyone, because without them I couldn't achieve this. Yes, 596 ఈ నంబర్ చూస్తేనే వినడానికి కూడా చాలామంది కూడా అయ్యో నాకు కూడా ఎందుకు రాలేదు అని చెప్పేసి చాలామంది విద్యార్థులు సైతం ఇట్లాంటి కోరికలు అయితే కోరుతున్నారు. అంటే దీనికి విజయం ఎవరు, అంటే దీనికి మూల కారణం ఉపాధ్యాయులు కావచ్చు, పేరెంట్స్, వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. నీకు ఉపాధ్యాయుల సపోర్ట్ ఎట్లా ఉండే, పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉండే? coming to teachers, every day classes avutayi, every day we had exams since December. They conducted a lot of exams, so those exams helped me realize what mistakes I made, at which point I was weak, so I could cover up that part, and this helped me achieve these marks. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా, అంటే నీ చదువులో కేవలం ఇక్కడితో కాకుండా కూడా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. నిన్ను ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? పేరెంట్స్ చిన్నప్పటి నుండి ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. చిన్నప్పటి నుండి మా మమ్మీ అన్ని నేర్పిస్తూ వచ్చింది. ఎప్పుడన్నా తక్కువ వచ్చినా దే డోంట్ సే ఎనీథింగ్, నెక్స్ట్ టైం బెటర్గా రావచ్చు అంటారు. అండ్ దే సపోర్టెడ్ మీ అ లాట్, చాలా మోటివేషన్ ఇచ్చారు. ముఖ్యంగా బోధనకు సంబంధించి అంటే లెర్నింగ్ చాలా విషయాలు కూడా నేర్చుకోవాలి. ఇది కేవలం 10th అనగానే ఆషామాషి వ్యవహారం అయితే కాదు, చాలా కష్టపడాలి. ఎంతోమంది చదువుకున్నా కూడా ఇట్లాంటి ర్యాంక్ అయితే అసాధ్యం అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏ విధంగా సపోర్ట్ చేశారు, నీకు చదువులో ఒకవేళ తక్కువ వచ్చినప్పుడు కానీ, లేకపోతే నీకు ఇట్లా చాలా ఎక్కువ చదువుకుంటే కూడా కొద్దిగా స్ట్రెస్ లాగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఎట్లా బయటపడడానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? సో టీచర్స్ చాలా బాగా క్లాసెస్ చెప్పారు, అండ్ లైక్ దే క్లారిఫైడ్ ఆల్ ఆఫ్ మై డౌట్స్. ఒక టాపిక్ మీద డౌట్ ఉంటే దాని మీద డీపర్ అండర్స్టాండింగ్ వచ్చింది మాకు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వల్ల. సో టీచర్స్ హెల్ప్ అ లాట్. ఎవ్రీ డే క్లాసెస్ ఉంటుండే, అండ్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఎవ్రీ క్వశ్చన్ ఐ మేడ్ మిస్టేక్, దే ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు మీ అగైన్, అండ్ లైక్ మేడ్ మీ పర్ఫెక్ట్ ఇన్ దాట్ పార్ట్. నువ్వు దీంట్లో 10th అయితే టాపర్ మొత్తం స్టేట్లో, అంటే నీ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది, నీ గోల్ ఏంటి అసలు? ఐ వాంట్ టు బికమ్ అ వెరీ గుడ్ డాక్టర్. ఆల్రెడీ BPC తీసుకున్న, అడ్మిషన్ అయిపోయింది, అండ్ ఐ హోప్ తర్వాత కూడా ఇలానే మంచి ర్యాంక్ సాధిస్తాను. ఇంకొకటి ముఖ్యంగా నువ్వు ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? మెయిన్ థింగ్, ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకుంటే యూ వోంట్ హ్యావ్ స్ట్రెస్ డ్యూరింగ్ ద ఎగ్జామ్స్. సో యా, అదొక్కటే నేను ఫాలో అయింది. ఐ యూస్ టు రీడ్ వాట్ దే సెడ్ ఆన్ ద సేమ్ డే ఆర్ ద నెక్స్ట్ డే. ఎప్పటికప్పుడు చదివేసుకుంటే యూ వోంట్ హ్యావ్ స్ట్రెస్ డ్యూరింగ్ ఎగ్జామ్స్. ముఖ్యంగా నీకు ఇట్లాంటి ర్యాంక్ రావడానికి ముఖ్యంగా ఉపాధ్యాయులు అయితే చాలా పెద్ద పాత్ర అని చెప్పొచ్చు. వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు? ఇక్కడ మీకు టీచింగ్ చెప్పినటువంటి విద్యార్థులు కావచ్చు, పాఠశాలకు సంబంధించి మొత్తం మేనేజ్మెంట్కి ఏం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ, డైరెక్టర్ తేజ మ్యామ్, టీచర్స్, ప్రిన్సిపల్ నటరాజ్ సార్, అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్, ఇంకా వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ మేనేజ్మెంట్ వల్లనే నేను ఇది అచీవ్ చేయగలిగా. సో యా, థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దెమ్. మీ పాపకి మంచి ర్యాంక్ రావడము,
ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి కూడా ఇది 10th క్లాస్ అంటేనే చాలా భయంతో కూడుకున్నటువంటి అంశంగా చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫీల్ అవుతూ ఉంటారు. మంచి ర్యాంక్ రావడం, స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ రావడం ఎట్లా ఫీల్ అవుతుంది? మాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ వీ ఆల్సో ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ మనకు నిజామాబాద్ లాంటి డిస్టిక్ నుంచి స్టేట్ ఫస్ట్ రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. అండ్ దీనికోసం మనకు క్రెడిట్ గోస్ టు స్కూల్ టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. వాళ్ళు మాత్రం చాలా అంటే సిలబస్ అంతా ఎర్లీగా కంప్లీట్ చేయడము, ఆల్మోస్ట్ 2 to 3 times రివిజన్ చేయడము, గ్రాండ్ టెస్ట్ పెట్టడము, ఇట్లాంటివి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి తనకి. మీన్స్ ఫైనల్ ఎగ్జామ్లో స్ట్రెస్ లేకుండా మొత్తం ఆన్సర్ చేయడానికి. అట్లా ఎట్లా సపోర్ట్ చేస్తారు అంటే మీరు కృతికి అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఇట్లా చదవాలమ్మా, ఇట్లా ఇది చేయాలి, ఏమన్నా కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు కదా, ఎట్లా స్పెసిఫిక్గా అయితే ఏం లేదు. కాకపోతే తను ఏంటంటే సిలబస్ ఎప్పుడు పెండింగ్ పెట్టకుండా ఈరోజు ఆ రోజు కవర్ చేయడము, మీన్స్ ఎక్కువ స్ట్రెస్ అయితే గురి కాకపోయేది. మీన్స్ ఎప్పటికప్పుడు చదువుకుంటే మనకు స్ట్రెస్ కూడా ఉండదు. అండ్ ఎగ్జామ్స్ అప్పుడు మీన్స్ లేట్ నైట్ మేల్కొని ఉండడము అట్లా చేయకుండా షీ యూస్ టు స్లీప్ ఎట్ 9 అండ్ యాజ్ యూజువల్ రొటీన్గా ఎట్లా మార్నింగ్ లేస్తారో అట్లా లేసి ఎగ్జామ్కి కూడా నార్మల్ స్కూల్ డే లాగా వెళ్ళేది అన్నట్టు. దానివల్ల ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉండకపోయేది. ఇఫ్ ఆ స్ట్రెస్ లేనప్పుడు మన ఇంటర్నల్ కెపాసిటీ అనేది ఫుల్గా బయటకు వస్తుంది అన్నట్టు. అట్లా చదవడం ఒక ఎత్తు అయితే బోధించడం ఒక ఎత్తు. ముఖ్యంగా ఈ బోధన పట్ల కానీ ఈ ఉపాధ్యాయుల చెప్పే విధానం, వాళ్ళు విద్యార్థుల పట్ల తీసుకునే కేర్, ఇదంతా కూడా విజయానికి చాలా ఉపయోగపడుతుంది. మంచి ర్యాంక్ రావడానికి ఇది ఒక మెట్టు అని చెప్పొచ్చు. ఎట్లా చెప్తారు, ఎట్లా చూస్తారు ఇదంతా? అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు స్కూల్ ప్లానింగ్ చాలా బాగుంది. వాళ్ళకి ఏంటంటే ఇన్ టైం సిలబస్ కంప్లీట్ చేయడము, టెస్ట్లు పెట్టడం, రిపీటెడ్గా టెస్ట్లు పెట్టడము, దానివల్ల ఏంటంటే లాట్ ఆఫ్ ప్రాక్టీస్ మేడ్ దెమ్ పర్ఫెక్ట్ అన్నట్టు. మేడం మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీ పాప ఫస్ట్ మొదటిగా అయితే ఎవరైనా తల్లిదండ్రులకు ఆ పిల్లలు ఎదిగినప్పుడే చాలా సంతోషం, అలాంటిది మంచి ర్యాంక్ వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది. వస్తే చాలా మంచి మార్క్స్ వస్తాయి అనుకున్నాం, కానీ స్టేట్ ఫస్ట్ వస్తుంది అనుకోలేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా అంటే ఎట్లా ఉంటుండే ఈ కృతి అప్పటి నుంచి కూడా? తను చాలా కూల్గా ఉండేది, అంటే రెగ్యులర్గా డైలీ చదువుకునేది. నేను ఎక్కువ ఫోర్స్ ఏం చేసేది కాదు చదువుకోమని. స్కూల్ వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు, డౌట్స్ కూడా బాగా క్లారిఫై చేస్తారు. పేరెంట్స్గా మీరు సమాజానికి మీ పాప ఫస్ట్ వచ్చింది, మంచిగా చదువుతుంది, మీరు మిగతా పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? పేరెంట్స్కి ఏంటంటే పిల్లల్ని ఎక్కువ స్ట్రెస్ చేయకుండా వాళ్ళకి చాయిస్ ఇచ్చేసేయాలని. మేనేజ్మెంట్ మీ పాపని ఇంత తీర్చిదిద్ది ఇప్పుడు ఒక భవిష్యత్తుని ఇవ్వబోతుంది. థ్యాంక్ ఎవ్రీవన్ ఇన్ ద KYS. మాట్లాడదాం. మరికొందరు స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మట్టు కూడా స్టేట్లో దాదాపు 17 ర్యాంక్ వరకు వచ్చింది, 15 మంది కూడా స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి. మాట్లాడదాం. చిన్న ఏం పేరు నీది? అఖిల్. అఖిల్, ఎట్లా అనిపిస్తుంది మొత్తం స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి కదా? నాకు స్టేట్ 7వ ర్యాంక్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ దిస్ ఈజ్ అ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ ఆల్సో ఆబ్వియస్లీ ఫర్ అవర్ స్కూల్. చదువు ఎట్లా చెప్తా చిన్న మొత్తం చదువు చెప్పడం కూడా అంటే కేవలం ఒకటేసారి చదువు కాకుండా వాళ్ళకి కొన్ని ఆడుకోవడం కానీ ఇట్లాంటి యోగా ఇట్లాంటివన్నీ ఉపయోగపడితేనే చదువులో ముందుకు వెళ్తూ ఉంటారు. మరి ఎట్లా ఉంది నీకు? Kakatiya institutions has a best curriculum. I think it's my opinion is Kakatiya has the best curriculum. It also has very good in sports and games which improves us mental and physical strength. నాకు స్పోర్ట్స్ వల్ల కూడా చాలా ఉపయోగపడింది. ఎప్పుడు కూడా టెన్స్ కాకుండా స్ట్రెస్ ఫీలింగ్ కాకుండా చదువుకునేటప్పుడు ఇది చాలా హెల్ప్ అయింది స్పోర్ట్స్ వల్ల. ఎట్లా అనిపిస్తుంది మొత్తం మీకు? మంచి ర్యాంక్, ఎన్నో ర్యాంక్ వచ్చింది నీకు? ర్యాంక్ తెలియదు కానీ మార్క్స్ తెలుసు. 586 వచ్చి 586. ఓకే, 586 అంటే మంచి మార్క్స్. అవి ఎట్లా అనిపిస్తుంది? ప్రౌడ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఐ ఫీల్ హ్యాపీ అండ్ బై పేరెంట్స్ ఆఫ్ మై హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్. స్కూల్కి కానీ మీ పేరెంట్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి అందరికీ మంచి ర్యాంక్ వచ్చింది, ఏం చెప్పదలుచుకున్నాం? దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్కూల్స్ curriculum and the school's curriculum is designed in such a way that we won't really have any stress or something like that. And I feel happy because expect చేయలే 585 వస్తాయి. ఎట్లా చదువుకున్నావు నువ్వు? చదివే విధానం అంటే వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం స్కూల్లో చదువుకున్నా, ఇంట్లో నా ఓన్ స్కెడ్యూల్ ఉండే. ఎట్లా అనిపిస్తుంది మొత్తం మీ పేరెంట్స్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి? ఇక్కడ స్కూల్కి
ఒక మంచి ర్యాంక్ తీసుకుని వచ్చా, ఎట్లా అనిపిస్తుంది? ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ హ్యాపీ. స్టేట్ 12th ర్యాంక్ వచ్చింది కేవై స్టూడెంట్, మాట్లాడదాం వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉన్నది, ఏమనిపిస్తుందమ్మా? మొత్తం నీకు స్టేట్ 12th ర్యాంకు మంచి మార్క్స్ వచ్చాయి, ఎట్లా అనిపిస్తుంది? Sir, I'm feeling happy and I'm proud of myself to achieve state 12th rank from Telangana. And it's all because of my hard work and my family and my parents' support. They support me in all the times, wherever I was feeling low, wherever I was feeling happy. They told me to have maintain a balanced life. ఎట్లా అంటే ఇప్పుడు ఇంటర్లో కావచ్చు నీ ఫ్యూచర్ కావచ్చు, ఏం కావాలనుకుంటున్నావు? Sir, I want to crack JEE mains and advanced, and I want to have a seat in IIT and become an engineer. So my goal is to become an engineer and help development of India. Yes, sir. అంటే ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే గ్రౌండ్ స్థాయి నుంచి ఎంతో కొంత సపోర్ట్ ఉంటేనే ఇంకా ఫర్దర్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి మార్క్స్ వస్తాయి. ఇక్కడ అది ఆల్రెడీ మీకు 6th 7th నుంచే స్టార్ట్ చేసినట్టున్నారు కదా, ఎట్లా ఉంది? Sir, because of IIT classes in Kakatiya, it was easy for me to write my board exams, except for the other students who are not having any IIT or classes. It was hard for them, but for me, due to the classes, IIT and Medical Foundation, it was easy to me, and I think the further classes will also be easy for me. The further grades will also be easy for me. ఏం చెప్పదలుచుకున్నామా మీ పేరెంట్స్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ అంతా కూడా ఇంత నీకు మంచి ర్యాంక్ రావడానికి ప్రోత్సహించారు, మొత్తం ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నావు? So my parents are very satisfied with the Kakatiya institutions, and they feel that the management has worked really hard for all the students and for me. కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ అంటే ఇప్పుడు మొత్తం స్టేట్ కూడా ఇటువైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అసలు విద్యార్థులకు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి వచ్చారో డైరెక్టర్ రామోజీరావు గారు ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి ఎట్లా అనిపిస్తుంది? పిల్లలందరూ కూడా ఇప్పుడు ఈరోజు స్టేట్ లెవెల్లో మంచి మార్క్స్ వచ్చాయి, దాదాపు 15 మంది స్టూడెంట్స్ కూడా మీ ఇక్కడ నుంచి కూడా ఒక మంచి జిల్లాకు ఒక మంచి పేరు అయితే వచ్చినటువంటి పరిస్థితి, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు 10th క్లాస్ వెన్ వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మాకు JEE మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినా కానీ, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినా కానీ, ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినా కానీ, ఇప్పుడు ఈ మూడు కూడా ఏంటి అంటే అన్నిట్లో కూడా మేము రిజల్ట్స్ సాధించడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. వై? బికాస్ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఇన్స్టిట్యూషన్ KOS కానీ, IIT NEET అకాడమీ కాలేజ్లో అవ్వచ్చు, లేకపోతే ఎంసెట్ కోచింగ్ అవ్వచ్చు, కానీ ఒక సపరేట్ విజన్తో స్టార్ట్ చేసాం. ఏంటి అంటే we wanted to have the best education in entire Telangana state, and Telangana state లో మన నిజామాబాద్ నుంచి ఒక మంచి విద్యా వ్యవస్థను బయటకు తీసుకురావాలి, మంచి విద్యార్థులను బయటకు తీసుకురావాలని ఏంతో పెట్టాం. అండ్ టుడే వీఆర్ వెరీ హ్యాపీ బికాస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లెవెల్ మార్క్స్ రావడము, 596 out of 600 రావడము, వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ అదేంటి అంటే ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ దిస్, యాజ్ అన్నట్టుగా ఇంటర్మీడియట్లో కానీ, JEE మెయిన్స్లో కానీ. సో we are quite happy that our vision and everything is working out, and our staff and all our parents are supporting us in this vision, and we wanted to make sure that we'll have those results forward and make sure to shine like star in Telangana from Nizamabad district. ర్యాంక్ సాధించడానికి కానీ పిల్లలకు ప్రోత్సాహం ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా మీ కరికులం ఏంటి అసలు? కరికులం వచ్చేసేసరికి స్కూల్ స్థాయిలో వచ్చేసేసరికి స్కూల్లో జనరల్ సబ్జెక్ట్స్తో పాటు IIT NEET ఫౌండేషన్ చెప్పడం, అండ్ 80 minutes ఎవ్రీడే ఖచ్చితంగా 1 of the 8 to 9 స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఖచ్చితంగా వాళ్ళు పాల్గొనడం. ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషనల్ కోచెస్ అంటే స్పోర్ట్స్ కూడా ఏదో టైం పాస్గా పెట్టడం అన్నట్టు కాకుండా ఖచ్చితంగా నేషనల్ కోచ్తో ఇయర్ లాంగ్ ఒక స్పోర్ట్లో పర్ఫెక్షన్ సాధిస్తూ అది మెంటల్ స్ట్రెస్ని రిలీవ్ చేసేటట్టు. దాంతోపాటు IIT NEET ఫౌండేషన్ మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ వచ్చేసేసరికి IIT NEET ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది. ఎందుకంటే కాలేజ్ లెవెల్ లెక్చరర్స్తో JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ కానీ, కాన్సెప్ట్స్ కానీ స్కూల్ లెవెల్లో చెప్పడం వల్ల స్టూడెంట్స్కి 10th ఎగ్జామినేషన్స్ కానీ, 10th మార్క్స్ కానీ చాలా ఈజీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్ అనేది ఖచ్చితంగా దానికంటే హయ్యర్ లెవెల్. ఎప్పుడైతే దాన్ని ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్తోని, స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్లో కాలేజ్ లెవెల్ లెక్చరర్స్తోని చెప్పడం వల్ల ఏంటి అంటే దీన్ని చాలా ఈజీగా ఫీల్ అవ్వడం, ఎక్కడెక్కడ పాయింట్స్లో అయితే స్టూడెంట్స్ స్ట్రక్ అవుతారో దాన్ని కూడా వాళ్ళు ఈజీగా అధిగమించడం జరిగింది. దట్ ఈస్ ఐ థింక్ ఈస్ ది మేజర్ source of success for KOS students in this 10th examinations. And I feel వాళ్ళు రేపు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కూడా JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో అద్భుతమైన ర్యాంక్స్ సాధిస్తారు.
అండ్ మంచి మంచి ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ నిజామాబాద్లో మా కేఓఎస్ నుంచి వెళ్తారు ఇన్ ది ఫ్యూచర్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇప్పుడు ముఖ్యంగా స్టూడెంట్స్కి ఐఐటి మెడికల్ అలాంటివి ఇస్తున్నారు కదా, ఈ స్టడీతో పాటు ఇవి ఇవ్వడం వాళ్ళ పిల్లలకు ఉన్న స్ట్రెస్ కానీ ఇట్లాంటి స్ట్రెస్ని అధిగమించే ఛాన్స్ కాదండి. ఎందుకు కాదంటున్నానంటే వై ఐఎమ్ సెయింగ్ ఇట్ ఇస్ నాట్ స్ట్రెస్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ని 80 నిమిషాలు ఎండలో వాలీబాల్ పేరుతో బాస్కెట్బాల్ పేరుతోని చెమటలు వచ్చేలాగా పరిగెత్తించినప్పుడు స్ట్రెస్గా ఫీల్ అవ్వని పిల్లోడు ఒక క్లాస్ రూమ్లో హాయిగా ఫ్యాన్లు లైట్లు వేసి కూర్చోబెట్టినప్పుడు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు అంటే పిల్లలకి దట్ ఈస్ నాట్ ఛాలెంజింగ్ ఎనఫ్. ఎందుకంటే పిల్లలకి they want everything to challenge them. Unless you challenge them and unless you make sure they are ready అంటే వాళ్ళని బట్టి విధానంలో కూర్చోబెడితేనే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ మైండ్కి అర్థం కాదు ఇది ఎందుకు చదువుతున్నాను, ఎందుకు బట్టి కొడుతున్నాను. కానీ ఎప్పుడైతే ఫౌండేషన్ని తీసుకొని వచ్చి యాడ్ చేయడం వల్ల ఒక ఇంటెలిజెన్స్ లెవెల్ని వాళ్ళని పెంచడం జరుగుతుందో, వాళ్ళు బ్రెయిన్కి దాన్ని ఒక పజిల్ లాగా ట్రీట్ చేయడం జరుగుతుందో వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తారో, ఎంజాయ్ చేసినప్పుడు ఏది కూడా స్ట్రెస్ అనిపించరు. ఎంజాయ్ చేయకుండా కూర్చోబెట్టి నువ్వు చచ్చినట్టు ఇది చదవాలి అన్నప్పుడే స్ట్రెస్గా ఫీల్ అవుతారు. ఎట్ కేఓఎస్ వీ నెవర్ డూ దట్. వీ గివ్ మల్టిపుల్ ఆప్షన్స్. పిల్లలకి రోబోటిక్స్ ఇస్తాం, పిల్లలకి స్పోర్ట్స్ ఇస్తాం, పిల్లలకి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ ఇస్తాం. దే కెన్ చూస్ వాట్ ఎవర్ దే వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. దట్ ఈస్ ద రీజన్ అవర్ స్టూడెంట్స్ ఒక దాంట్లోనే అని కాదు, ఇప్పుడు టెక్ట్రానికా ఫెస్ట్ కానీ ఇవి కానీ వీటన్నిటిలో కూడా సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణం ఏంటి అంటే వీ గివ్ దెమ్ ఆపర్చునిటీ టు ఎక్సెల్ ఎట్ ద ప్లేసెస్ వేర్ దే వాంట్ టు ఎక్సెల్. వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి, వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి దే విల్ బి వెరీ హ్యాపీ టు డూ దట్. దట్ ఈస్ ద రీజన్. అది స్ట్రెస్గా పొరపాటున కూడా అనిపించదు. అండ్ వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ గ్రేట్ ఫ్యాకల్టీ టు డూ దట్. అంటే ఇప్పుడు ఐఐటి నీట్ ఫౌండేషన్ అంటే ఏదో 10th క్లాస్ ఫ్యాకల్టీ లాగా అలా కాకుండా నిజంగా ఇంటర్మీడియట్ పిల్లలకి జేఈ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ చేపిస్తారో వాళ్ళే స్కూల్ లెవెల్కి వచ్చి చెప్పడం వల్ల, అండ్ అక్కడ 2 yearsలో చెప్పేది ఇక్కడ 3 yearsలో 4 yearsలో చెప్పడం వల్ల దే విల్ హ్యావ్ మల్టిపుల్ టైం. అంటే ఎక్కువ టైం ఉంటుంది. గంట వేయాల్సింది లెక్చరర్తోని 1.5-2 గంటలు స్పెండ్ చేస్తారు. సో దే విల్ హ్యావ్ మోర్ ఆఫ్ దట్ టైమ్. అండ్ ఆ ఐఐటి నీట్ ఫౌండేషన్ వల్ల అసలు స్ట్రెస్ ఉండదు. దే విల్ బి వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. అదే మీకు ఇవాళ 10th క్లాస్ దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు సార్ ఒకటి, ఇప్పుడు 10th క్లాస్ సంబంధించి మంచి ర్యాంక్స్ వచ్చాయి, చాలామంది పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంటర్ రిజల్ట్స్ కావచ్చు, 10th రిజల్ట్స్ కావచ్చు, ఆ పేరెంట్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ స్టూడెంట్స్ని ఇక్కడ వేసి ఇప్పుడు మంచి స్టేట్కి కూడా ఒక మంచి రత్నం లాగా అందిస్తున్నారు. మరి ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు ఏమైనా మీకు చెప్తున్నారా, ఏమనుకుంటున్నారు వాళ్ళు? పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటంటే ఇవాళనే కాదు, మాకు పేరెంట్స్ నుంచి హ్యాపీనెస్ అనేది ఎప్పుడు అలవాటు. ఎందుకంటే వాళ్ళు ఒలింపియాడ్స్ ఎగ్జామ్స్ రాసినా కానీ, స్పోర్ట్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్కి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయినా కానీ, ఇవాళ ఐఐటి జేఈలో సీట్స్ రావడం కానీ, పాస్అవుట్ అయిపోయిన పిల్లలకి ఇవాళ 10th రావడం కానీ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ పేరెంట్స్ కంటే మాకు ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ మా పైన పెట్టుకున్న ట్రస్ట్ని మేము ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం అనేది మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు చేసినందుకు హ్యాపీగా ఉంటుంది. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతున్నందుకు మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. దట్ విల్ గివ్ అస్ మచ్ మోర్ హ్యాపీనెస్ in terms of running this school. Okay sir, anyway congratulations. Thank you so much. మేడం నమస్తే. నమస్తే అండి. ఎట్లా అనిపిస్తుంది మేడం మొత్తం ఏంది రిజల్ట్స్ మొత్తం స్టేట్ వ్యాప్తంగా కూడా ఈరోజు ఇక్కడ నిజామాబాద్ వైపు చూస్తున్నారు, కేఓఎస్ అని చెప్పి పిల్లలు కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు. అసలు మీరు ఎట్లా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు? ఈ ర్యాంక్స్కి అసలు కారణం ఏంటి? ఫస్ట్లీ వి ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. అండ్ హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్టాఫ్, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. పేరెంట్స్ ఎందుకు అంటున్నాను అని అంటే, మీరు ఏమైనా చేయండి, మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి అని ఒక ట్రస్ట్తో మా దగ్గర జాయిన్ చేశారు. సో వాళ్ళు మాకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వడము, పిల్లల్ని మౌల్డ్ చేసే ప్రాసెస్లో మాకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల పేరెంట్స్ మా మీద ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ బిల్డ్ చేయడం, అండ్ ఆ ట్రస్ట్ని మేము నిలబెట్టుకోవడం చాలా గర్వంగా అనిపిస్తుంది. సో మేము ఎంత కరికులం బాగా వేసినా, మేనేజ్మెంట్ ఎంత డెడికేటెడ్గా ఉన్నా, ఎంత ప్యాషనేట్గా ఉన్నా, అప్ టు ది లెవెల్ స్టాఫ్ దాన్ని ప్రొసీడ్ చేస్తేనే క్లాస్ రూమ్లో ఇంత మంచి రిజల్ట్ సాధ్యమవుతుంది. సో దిస్ ఆపర్చునిటీ ఐ టేక్ టు థ్యాంక్ ఎవ్రీబడి అండి. ఐఐటి మెడికల్ ఏ విధంగా యూజ్ అవుతుంది? ఇది గ్రౌండ్ స్థాయి నుంచే మీరు చెప్తున్నారు, దీనివల్ల ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అసలు విద్యార్థులకు? సో ఐఐటి మెడికల్ ఫౌండేషన్ నన్ను అడిగితే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి అండి. ఎందుకు అని అంటే, మన స్టూడెంట్ నిజామాబాద్లో చదివిన స్టూడెంట్ నిజామాబాద్ స్టూడెంట్స్ తోటి కంపీట్ అవ్వడం మన గోల్ కాదు. ఆ స్టూడెంట్స్ గ్లోబల్గా అంటే త్రూ అవుట్ ద ఇండియా అండ్ ఇంకా మాట్లాడితే త్రూ అవుట్ ద వరల్డ్ తోటి కంపీట్ కాగలగాలి.
అంటే ఒక గ్లోబల్ ఎరాలో స్టూడెంట్ని మనము సర్వైవ్ సస్టైన్ అయ్యేలాగా చూడాలి. అంటే చాలా స్కిల్స్లో స్టూడెంట్స్ అడ్వాన్స్డ్గా ఉండాలి. అది ఆల్ ఆఫ్ అ సడన్ ఒక నైట్ ఇంటర్మీడియట్లోనో ఇంజనీరింగ్లోనో రాదు స్టూడెంట్స్కి. సో ఆ స్కిల్స్ని మనం రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఎర్లీ ఏజ్ నుండే ఇన్స్టిల్ చేస్తూ ఉండాలన్నమాట. సో మెడికల్ అండ్ ఐఐటి ఫౌండేషన్ అవ్వచ్చు, రోబోటిక్స్ అవ్వచ్చు, ఇలాంటి అడ్వాన్స్డ్ స్కిల్స్ పిల్లలు ఎంత తొందరగా నేర్చుకుంటే అవన్నీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయి తర్వాత ఇదేదో మేము డిఫరెంట్ చేస్తున్నాము, మాకు ఇదేదో కష్టంగా ఉంది అనే ఫీలింగ్లో ఉండరు. దట్ విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. ముఖ్యంగా ఇది ఐఐటి ఈ మెడికల్ సంబంధించి పిల్లలకు ఒకవేళ కనుక అక్కడ నుంచి ఇవ్వకపోతే 6th 7th నుంచి స్టార్ట్ చేయకపోతే ఫ్యూచర్లో వాళ్ళు ఇంటర్ కావచ్చు ఫర్దర్ స్టడీలకి వాళ్ళకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి వాళ్ళు కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు చదవాలి, ర్యాంక్స్ రావాలని వాళ్ళ తపన అయితే ఉంటుంది. మరి అట్లాంటి ఇది గ్రౌండ్ స్థాయి నుంచి ఇవ్వకపోతే కనుక వాళ్ళకి అది ఆ ఎఫెక్ట్ కనిపిస్తుందా? మా అమ్మాయి ఒక నార్మల్ క్లర్క్ జాబ్లోనో ఒక చిన్న జాబ్లోనో సెటిల్ అవ్వాలి ఇది అగైన్ చాయిస్ అండి, పేరెంట్స్ చాయిస్. మా అమ్మాయి ఎలా సెటిల్ అవ్వాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఒక అడ్మినిస్ట్రేటివ్ రోల్లో ఉండాలి, ఒక ఛాలెంజింగ్ పొజిషన్లో ఉండాలి అంటే మాత్రం రైట్ ఫ్రమ్ అన్ ఎర్లీ ఏజ్ ఈ ఫౌండేషన్ అంతా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 10th అయ్యే వరకు సిలబస్ అయిపోతే ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ రివిజన్, యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం రివిజన్కి కనుక వాళ్ళు కేటాయిస్తే చాలా కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఎగ్జామ్ని ఫేస్ చేస్తారు. కాన్ఫిడెన్స్తో ఫేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే స్ట్రెస్ అనే ఫ్యాక్టర్ ఉండదు. స్ట్రెస్ అనే ఫ్యాక్టర్ ఉండనప్పుడు వాళ్ళు క్వశ్చన్ పేపర్ని చాలా ఈజీగా అటెంప్ట్ చేసి ఆ ఉన్న 3 hours టైంని ఎంత స్మార్ట్గా వినియోగించుకోవాలో అంత వినియోగించుకొని బెటర్ రిజల్ట్స్ తెచ్చుకోగలుగుతారు. అండ్ వీఆర్ ఆల్రెడీ ప్రూవింగ్ అండి. ఇప్పుడు కేవలం చదువు కాకుండా కూడా వాళ్ళకి ఆటపాటలు కావచ్చు, యోగా కావచ్చు, రోబోటిక్స్ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఇది పిల్లలందరికీ కూడా ఇవన్నీ అందిస్తేనే మంచి విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుందా? మీరు అది ఇప్పుడు అందిస్తున్నట్టున్నారు కదా. అవును, ఒక స్టోరీ అండి. 24 గంటలు ఒక ఫార్మరు చెట్టుని ఒక యాక్స్ అంటే గొడ్డలి కొడుతూ ఉంటారు. కానీ ఒక స్మార్ట్ పర్సన్ ఏం చేస్తారు, దాన్ని పదును పెట్టి ఒక 1 hour రెస్ట్ తీసుకొని దాన్ని ఎలా వర్క్ చేయాలి స్మార్ట్గా దాన్ని పదును పెట్టుకొని వర్క్ చేస్తాడు. అంటే ఇక్కడ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్. సో స్మార్ట్ వర్క్ ఎప్పుడు అచీవ్ చేయగలుగుతారు పిల్లలు, స్మార్ట్గా ఎప్పుడు థింక్ చేయగలుగుతారు అంటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు పిల్లల మైండ్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. సో గేమ్స్ ఆడడం అనేది ఆల్వేస్ నేషనల్స్లో లేదా స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి ఏదో విన్ అవ్వాలి అనే ఇంటెన్షన్ కంటే కూడా ఆల్రౌండర్గా స్టూడెంట్ ఉండాలి, ఒక స్పోర్టివ్ స్పిరిట్ నేర్చుకోవాలి, స్ట్రాటజీ ప్లానింగ్ నేర్చుకోవాలి, గేమ్ ఎలా ఆడితే అచీవ్ చేయగలుగుతాము అనేవి ఇవన్నీ గేమ్స్లో నేర్చుకుంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫిజికల్లీ ఫిట్ ఉంటారు. మనం ఎంత బాగా చదువుకోవాలి అనుకున్నా ఫిజికల్గా ఇఫ్ యూఆర్ ఇన్యాక్టివ్ మెంటల్లీ విల్ ఆల్వేస్ బీ ఇన్యాక్టివ్ అండి. దట్ ఈస్ ద రీజన్ వీ ఆల్వేస్ ఫోకస్ చిల్డ్రన్ టు స్టే ఫిజికల్లీ యాక్టివ్. అందుకనే కేఓఎస్లో యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడము అనేది ఒక మస్ట్, ఇట్స్ అ కంపల్సరీ థింగ్. మొత్తం ఎట్లా అనిపిస్తుంది మేడం? ఏం చెప్తారు స్టూడెంట్స్ కానీ ఇక్కడ పేరెంట్స్ కానీ ఒక మంచి వాతావరణంలో మంచి ర్యాంక్స్ వచ్చినాయి, ఇంటర్ కావచ్చు 10th కావచ్చు, మొత్తానికి ఓవరాల్గా మీరు ఏం చెప్తారు అసలు అందరికీ, స్టూడెంట్స్ కావచ్చు మొత్తం సమాజానికి చూస్తున్న వాళ్ళకు మీ ఆనందాన్ని ఎట్లా షేర్ చేసుకుంటారు? పేరెంట్స్, టీచర్స్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కానీ మేనేజ్మెంట్గా మా స్టాఫ్ మేనేజ్మెంట్ మేము ఎప్పటికీ వి విల్ నెవర్ ఫీల్ సాటిస్ఫైడ్. అంటే ఇంకా చేయడానికి ఏదో మిగిలిపోయింది, ఇంకా బెటర్ చేయాలి, ఇంకా పిల్లల్ని ఫ్యూచర్కి ఎట్లా రెడీ చేయాలి, గ్లోబల్ కాంపిటీషన్లో వాళ్ళు సస్టైన్ అయ్యేలాగా మేము ఎలా కరికులంని రెగ్యులర్గా మాడిఫై చేస్తూ ఉండాలి అనేది ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ సెషన్ రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టు కరెక్షన్స్ మా కరికులంలో చేసుకుంటూనే ఉంటాము. కరెక్షన్స్ చేసుకోవడంతో పాటు ఆ చేసిన కరెక్షన్స్కి స్టాఫ్ మా పిల్లలు అడాప్ట్ అయ్యేలాగా ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. వీ యాజ్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీఆర్ అండి. వీ విల్ ట్రై టు అప్డేట్ ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మొత్తానికి ఎవరైతే పిల్లలకు ఆనందం కేవలం కూడా ర్యాంక్స్ వచ్చినప్పుడు కాదు, పిల్లలు గ్రౌండ్ స్థాయి నుంచి నేర్పించే సబ్జెక్ట్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మెంటల్గా
మెంటల్గా వాళ్ళు స్ట్రెస్ లేకుండా ఉండాలి, తర్వాత ఫిజికల్గా కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండాలంటే కేవలం చదువు ఒక్కటే కాదు, అన్ని రకాల నైపుణ్యాలని కూడా నేర్పించాలి. అప్పుడే స్టూడెంట్స్ తమ ప్రతిభని కూడా బయట ప్రపంచానికి చూపిస్తారని చెప్పి కాకతీయ విద్యా సంస్థలు ఈరోజు చూపించినటువంటి పరిస్థితి. కేవలం 10th కాదు, ఇంటర్ సంబంధించి స్టేట్ ర్యాంకులు సైతం కూడా కాకతీయ విద్యా సంస్థలకు వచ్చాయి. వీళ్ళందరూ కూడా కేవలం ఇది ఇప్పటికే మేము సాటిస్ఫాక్షన్ కావట్లేదు, పిల్లలకి ఇలాంటివి మేము చాలా నేర్పించాలి, చాలా ఇట్లాంటి భవిష్యత్తులో కూడా మరింత ముందుకెళ్ళే విధంగా మా కరిక్యులం ఉంటుంది, మా స్టాండర్డ్స్ అంతా కూడా ఉంటాయి. విద్యార్థులకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రతి క్షణం ప్రతిరోజు కూడా ఉపాధ్యాయులకు అనుక్షణం చెప్తా ఉంటాము. దీని తర్వాత కూడా అన్ని రకాల మెంటల్గా ఫిజికల్గా ఉండే విధంగా చాలా కార్యక్రమాలు చేపడుతూ కూడా ప్రతి ఒక్క పిల్లలకి ఇది ఎదుగుదలకు తోడ్పడే విధంగా చాలా కృషి చేస్తున్నాము. ఇది ఇంతటితో కాదు, మరిన్ని విజయాలు సాధించే విధంగా కూడా పేరెంట్స్ సపోర్ట్ తోటి ముందుకెళ్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆల్ ది బెస్ట్ ఫర్ కాకతీయ ఇన్స్టిట్యూషన్.